అందరికీ నమస్కారము. తొలి చూపులోనే 5వ భాగము. ఇప్పుడే వండి తీసుకొస్తా అంటుంది. అర్జున్ ఇదేమీ వద్దు. నాకు సరిపోయింది. మీరు వెళ్ళి పడుకోండి. నేను ఫ్రెండ్‌కి కాల్ చేసి వస్తా అని అంటాడు. సంధ్య తన రూమ్‌లోకి వెళ్ళి పడుకొని పోతుంది. అర్జున్ బయట చైర్‌లో కూర్చొని కౌసల్య గారికి కాల్ చేస్తాడు. వాళ్ళు ఎక్కడ వరకు వెళ్లారో, ఎలా ఉన్నారో అని కనుక్కొని పెట్టేస్తాడు. రాజుకి కాల్ చేసి చాలా రోజులే అయిందని రాజుకి కాల్ చేస్తాడు. రాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి అని కావాలని అడుగుతాడు. అర్జున్ చాలులేరా నీ ఓవర్ యాక్షన్. అక్కడే ఉండిపోయావు ఇంక రావా అని అంటాడు. రాజు నేను వచ్చే వారం వస్తానురా అని అంటాడు. అప్పుడు రాజుకి సంధ్య వచ్చిన విషయం మొత్తం చెప్తాడు. రాజు ఒక ప్రశ్న అడుగుతాడు అర్జున్ని. అరే నాకొక డౌటు తనకి ఫోనే కొనివ్వని వాడు తన ఖర్చులకి డబ్బులు ఇస్తాడా అని అడుగుతాడు. అర్జున్‌కి ఏదో వెలిగి అవునురా! ఛీ! నేను ఎంత పని చేశానురా! అసలు తన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కూడా కనుక్కోలేదు అని తన మీద తనకే కోపం వస్తూ తనని తానే తిట్టుకుంటూ ఉంటాడు. రాజు ఫోన్‌లోనే అర్జున్‌ని కొంచెం శాంతపరిచి, దేనికిరా ఇప్పుడు అయిపోయిందేదో అయిపోయింది. రేపటి నుంచి అన్నీ జాగ్రత్తగా చూసి చెయ్యిరా అని అంటాడు. అలాగే అని అర్జున్ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ తన రూమ్‌లోకి వెళ్లి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచిన అర్జున్ జాగింగ్‌కి వెళ్ళాలి అని బయటకు వస్తాడు. అక్కడ సంధ్య ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సంధ్య అని అంటాడు. సంధ్య అర్జున్‌ని చూసి గుడ్ మార్నింగ్. ఏంటండి జాగింగ్‌కి వెళ్తున్నారా అని అడుగుతుంది. అవును. 2 రోజుల నుంచి వెళ్ళటం లేదు కదా! అందుకనే ఈ రోజు నుంచి కొంచెం ముందుగా వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సంధ్య బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయటానికి వంటగదిలో ఉంటుంది. జాగింగ్ నుంచి తిరిగి వచ్చిన అర్జున్ సంధ్య వంటగదిలో ఉంది అని రూ. 5,000 తీసి తన బ్యాగ్‌లో పెట్టేసి వస్తాడు. అర్జున్ ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ తింటూ ఉంటాడు. సంధ్య వచ్చి అర్జున్‌తో నేను ఈ రోజు నుంచి బస్‌లో వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. అర్జున్‌కి బాధగా ఉన్నా మీ ఇష్టం అని తను తింటున్నది వదిలేసి లెగిసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతాడు. కిందకి వచ్చిన అర్జున్ కారు తీసి చాలా వేగంగా కార్‌ని పోనిస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సంధ్యకి రూమ్ కీస్ ఎక్కడ పెట్టాలో చెప్పటం మర్చిపోయానే అనుకొని కార్‌ని వెనక్కి తిప్పుతాడు. ఇంటికి వచ్చేసరికి అక్కడ తాళం వేసి ఉంటుంది. సంధ్య కీస్‌ని అర్జున్ దాచే ప్లేస్‌లో దాయటం చూసి నవ్వుకుంటూ కిందకు వచ్చి కారు తీసి బస్ స్టాప్ దగ్గరకు పోనిస్తాడు. సంధ్య బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంది. పక్కనే ఇద్దరు కాలేజీ అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరు అమ్మాయిల దగ్గరికి ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఏడిపించటం మొదలుపెట్టారు. సంధ్య అది చూసి గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్లి ముగ్గురికి చెంప చెల్లుమనిపిస్తుంది. వాళ్ళు సంధ్య మీదకి రావటంతో వెనక్కి అడుగు వేస్తూ బెంచ్‌కి తగిలి బెంచ్ మీద కూర్చుంటుంది. ఆ ముగ్గురు నవ్వుకుంటూ సంధ్యకి దగ్గరగా వస్తున్నారు. అందులో ఒకడు సంధ్యని చూస్తూ ఏమున్నావు? వాళ్ళని కాదు నిన్ను ముట్టుకోవాలి అని అంటాడు. సంధ్యకి కోపం వచ్చి వాడిని తోసేస్తుంది. అది ఉదయమే కావటం పైగా ఎక్కువగా జనసంచారం లేని ప్లేస్ కావటంతో తక్కువ మంది తిరుగుతున్నారు. రోడ్డు మీద వెళుతున్న ఒక పెద్దాయన వాళ్ళని తిడుతూ ఉంటే ఈ ముగ్గురిలో ఒకడు ఆయన్ని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. ఇంతలో చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ అర్జున్ చాలా కోపంగా ఉన్నాడు. అర్జున్‌ని చూసిన వాడు కొంచెం భయపడి లేని ధైర్యం తెచ్చుకొని అర్జున్ మీదకి వెళ్తున్నాడు. అంతే. అర్జున్ వాడిని పిచ్చకొట్టుడు కొట్టాడు. మిగిలిన ఇద్దరు కూడా రావటంతో వాళ్ళని కలిపి ముగ్గురిని కొడతాడు. అక్కడ ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ గొడవ చూసి ఇక్కడికి వచ్చి ఎందుకు కొడుతున్నావు అని అర్జున్ మీద అరుస్తున్నాడు. సంధ్య వెంటనే కల్పించుకొని జరిగిన విషయం చెప్పి ఇంత జరుగుతున్నా రాకుండా ఇప్పుడు వచ్చి ఎందుకు కొడుతున్నారు అని అడుగుతున్నారా అని పోలీసులకి ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకొని రేపటి నుంచి ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అర్జున్‌కి వెనక్కి వెళ్ళి కారు తీసుకొని బస్ స్టాప్ దగ్గర ఆపి సంధ్యని చూస్తాడు. సంధ్య ఏమీ మాట్లాడకుండా కారు ఎక్కి కూర్చుంటుంది. అర్జున్ ఆ కాలేజ్ అమ్మాయిల్ని పిలిచి ఎక్కడ కాలేజ్ కనుక్కొని వాళ్ళని ఎక్కమంటాడు. వాళ్ళు కూడా సరే అని వెనక కూర్చొని ఉంటారు. దారిలో అమ్మాయిలు సంధ్యతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా థాంక్స్ అక్క మీరు సమయానికి వచ్చి కాపాడారు. వాళ్ళు రోజూ మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్పారు మీరు, మీ హస్బెండ్. మాకు చాలా సహాయం చేశారు అని అంటారు. అర్జున్ వాళ్ళ మాటలు విని తెగ ఆనందపడిపోతున్నా బయటకి నార్మల్‌గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సంధ్య అర్జున్‌ని చూసి వాళ్ళతో ఇతను నా ఫ్రెండ్ అని చెప్తుంది. వాళ్ళు సారీ చెప్పి మిగతా విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయిలు దిగాల్సిన ప్లేస్ రావటంతో అర్జున్ కారు ఆపుతాడు. వాళ్ళు ఇద్దరూ దిగి అక్క నా పేరు మ్యాగీ. ఇది నా ఫ్రెండ్ గీత అని చెప్పి మీ పేరేంటక్కా అని అడుగుతుంది. నా పేరు సంధ్య. తన పేరు అర్జున్ అని చెప్తుంది.
వాళ్ళు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. అర్జున్ సంధ్యని కంపెనీ దగ్గర దింపేసి తన కంపెనీకి వస్తాడు. సంధ్య ఆఫీస్‌లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ రాహుల్ అని మరో ఉద్యోగి సంధ్యని చూసి ఇష్టపడతాడు. అతను కూడా సంధ్య వాళ్ళ టీమే. అందుకే పరిచయం చేసుకుందామని సంధ్య దగ్గరకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటాడు. సంధ్య కూడా పరిచయం చేసుకొని తన పని మొదలుపెడుతుంది. సంధ్య కొత్తగా జాయిన్ అయ్యింది కావున అక్కడ పని గురించి ఉన్న అనుమానాలు నిషాని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. లంచ్ టైమ్‌లో వీళ్ళు టీమ్ మొత్తం కలిసి క్యాంటీన్‌కి వెళ్తారు. అందరూ ఏమేమి కావాలో అది తీసుకుంటుంటారు. సంధ్య మాత్రం సైలెంట్‌గా కూర్చొని ఉంటుంది. రాహుల్ వచ్చి సంధ్యని తడతాడు. సంధ్యకి కోపం వచ్చి రాహుల్‌ని సీరియస్‌గా చూస్తుంది. రాహుల్ కొంచెం నెమ్మదించి మీరేమి తీసుకోరా అని మాట మారుస్తాడు. నాకు ఆకలి లేదు అని అలాగే చెప్తుంది. నిషా వచ్చి అదేంటి అలా అంటావు? ఏదో ఒకటి తీసుకో అని బలవంత పెడుతుంది. ఇంక చేసేదేమి లేక సంధ్య కూడా ఫుడ్ తెప్పించుకొని తింటుంది. తింటుంది అనే మాటే కానీ డబ్బులు లేవు ఎలా అని తెగ ఆలోచిస్తుంది. అంతా తినేసాక అందరూ సంధ్యని బిల్లు కట్టమంటారు. సంధ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తనకి బాధ వస్తున్నా దిగమింగుకొని తన చేతికి ఉన్న ఉంగరంని చూసి ఇచ్చేద్దాము అనుకోని వీళ్ళందరికీ బిల్లు కట్టేసి వస్తా అని చెప్పి కౌంటర్ దగ్గరికి వస్తుంది. బిల్లు 1500 అయ్యిందని తన ఉంగరం తీయటానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ అది రావటం లేదు. ఎంతకీ రాకపోయేసరికి బ్యాగ్‌లో ఏమైనా ఉందేమో అని చూస్తుంది. అంతే. అక్కడ డబ్బులు చూడగానే తన బాధ మొత్తం పోయి సంతోషమొస్తుంది. బిల్లు కట్టేసి అందరి దగ్గరకు వచ్చి ఇప్పుడే వస్తా అని చెప్పి పక్కకు వచ్చి అర్జున్‌కి కాల్ చేస్తుంది. అర్జున్ వచ్చిన దగ్గర నుంచి అసహనంగానే ఉన్నాడు. ఇప్పుడు సంధ్య నుంచి కాల్ రావటంతో అతని మొహంలో నవ్వు వచ్చి ఫోనెత్తాడు. సంధ్య అర్జున్‌తో చాలా చాలా థాంక్స్ అని ఆనంద బాష్పాలతో చెప్తుంది. అర్జున్‌కి అర్థమై మనలో మనకి థాంక్స్‌లు ఉండవు అని ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళే అది పాటించటం లేదు అని అంటాడు. సంధ్య నవ్వుతూ ఫ్రెండ్స్‌కి చెప్పకూడదు కానీ దేవుడికి చెప్పొచ్చు అని అంటుంది. అర్జున్ అంత పెద్ద మాటలు వద్దు కానీ లంచ్ చేశారా ఇవాళ అని అడుగుతాడు. సంధ్య ఆ! చేశాను. మీరు తిన్నారా అని అంటుంది. ఇప్పుడే వచ్చా తినాలి అంటాడు. సరే మీరు తినేదాకా నేను మీకు కంపెనీ ఇస్తా అని చెప్పి మాట్లాడుతూనే ఉంది సంధ్య. తన టీం వాళ్ళు వచ్చి సంధ్య టైం అవుతుంది. కమ్ ఫాస్ట్ అని అంటారు. కానీ సంధ్య అర్జున్ తినే వరకు మాట్లాడి పెట్టేస్తుంది. అర్జున్ చాలా సంతోషంగా ఉండి తమ పనిని చాలా ఫాస్ట్‌గా చేస్తాడు. సాయంత్రం సంధ్య ఆఫీస్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వాచ్‌మెన్ వచ్చి ఏంటి బాబు మేడం గారి కోసమా అని మాట్లాడుతూ ఉంటుంది. తన పని ముగించుకొని బయటకు వస్తున్న సంధ్యని చూసి రాహుల్ వచ్చి సంధ్య నేను నిన్ను దింపనా అని అడుగుతాడు. సంధ్య అవసరం లేదు నేను వెళ్ళగలను అని చెప్తుంది. కిందకు వచ్చి చూసిన సంధ్య అర్జున్ వాచ్‌మెన్‌తో మాట్లాడటం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి తను కూడా కాసేపు మాట్లాడి అర్జున్ సంధ్యలు ఇంటికి బయలుదేరుతారు. వీళ్ళని దూరం నుంచి చూసిన రాహుల్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ సంధ్యలు అపార్ట్‌మెంట్ చేరేసరికి సాయంత్రం 6 గంటలవుతుంది. పైకి వెళ్ళటానికి లిఫ్ట్ ఎక్కుతారు. అది 10థ్ ఫ్లోర్‌లో ఆగిపోతుంది. ఇంక మెట్లు ఎక్కి వెళ్ళాలి అని అనుకుంటుండగా పక్కన పిల్లల గోలలు వినిపించి అటువైపు వెళ్తుంది సంధ్య. అర్జున్ కూడా సంధ్య వెనకే నడుస్తూ వస్తున్నాడు. ఆ పిల్లలు వాళ్ళ అమ్మానాన్నలతో గొడవ చేస్తూ కనిపించారు. సంధ్య వచ్చి ఏమైంది? ఎందుకు పిల్లలు ఇలా గోల చేస్తున్నారు అని అడుగుతుంది. ఆ పిల్లలు నాన్న వీళ్ళకి చదువుల్లో డౌట్స్ ఉన్నాయి అంట. మమ్మల్ని అడుగుతున్నారు. స్కూల్లో ఏం నేర్చుకోకుండా ఇక్కడికొచ్చి మమ్మల్ని చావ కొట్టేస్తున్నారు అని అంటాడు. సంధ్య ఆ పిల్లల్ని దగ్గరికి పిలిచి పైకి రండి. మీకు ఏం డౌట్ ఉన్నా నేను చెప్తా అని అంటుంది. వాళ్ళ అమ్మానాన్నలు కూడా సరే అనటంతో వీళ్ళతో పాటే పిల్లలు పైకి వెళ్తారు.